హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సౌజన్య. ఈరోజు మనం చాలా రుచిగా ఉండే ఆంధ్ర స్టైల్ చేపల పులుసు ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ఈ చేపల పులుసుని ఒకరోజు ముందుగానే చేసుకొని మరుసటి రోజు తింటే ఉంటుంది వేరే లెవెల్ అబ్బా. ఆ పులుపు, కారం, మసాలా ముక్కకి బాగా పట్టి చాలా రుచిగా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, ఫిష్ కర్రీ చేసేద్దామా మరి? ముందుగా మనం చేపల్ని బాగా కడిగి పెట్టుకోవాలి. కొంచెం సాల్ట్ వేసి కడుక్కుంటే నీచు వాసన పోతుంది. ఇలా కడిగి పెట్టుకున్న ముక్కలకి 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ కారం, చిటికెడు పసుపు, 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి పసుపు, ఉప్పు, కారం బాగా ముక్కలకి పట్టేలా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. మనకి చేపల పులుసు చేసుకోవటానికి మెయిన్గా కావాల్సింది చింతపండు పులుసు. ఈ మాత్రం చింతపండు తీసుకొని నానబెట్టుకోవాలి. ఇలా చింతపండు ముందుగానే నానబెట్టుకుంటే మనం కర్రీ చేసే టైంకి బాగా నానిపోతుంది. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని 1/2 కప్ ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక మనం కలిపి పెట్టుకున్న చేప ముక్కల్ని వేసుకొని వేగించుకోవాలి. ఒక 2 మినిట్స్ వేగించుకుంటే సరిపోతుంది. ఎక్కువ వేగిస్తే ముక్కలు విడిపోతాయి. ముక్కల్ని ఇలా ప్లేట్లోకి తీసుకుందాం. ప్యాన్లో 3 to 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 మీడియం సైజ్ ఆనియన్స్ ఫైన్గా చాప్ చేసుకొని వేసుకోవాలి. చిటికెడు పసుపు, 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి ఆనియన్స్ గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు వేగించుకోవాలి. ఇలా వేగాక కరివేపాకు, 1.5 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని ఒక 2 మినిట్స్ వేగించుకోవాలి. ఇలా వేగాక 2 మీడియం సైజ్ టొమాటోస్ చాప్ చేసి వేసుకోవాలి. ఇలా టొమాటోస్ వేయడం వల్ల గ్రేవీ మరీ నీళ్ళల్లా ఉండకుండా కొంచెం థిక్గా వస్తుంది. అలాగే కొంచెం గ్రేవీకి పులుపు యాడ్ అయ్యి మంచి టేస్ట్ వస్తుంది. 1/2 టేబుల్ స్పూన్ ధనియాలు, జీలకర్ర పౌడర్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసి టొమాటోలు బాగా మగ్గేంత వరకు వేగించుకోవాలి. ఇలా వేగాక మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు పులుసుని వేసుకోవాలి. చింతపండులోకి వాటర్ యాడ్ చేసుకుంటూ జ్యూస్ మొత్తం వచ్చేంత వరకు బాగా పిసుక్కొని వేసుకోవాలి. చేపల పులుసుకి పులుపు ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. 2 టేబుల్ స్పూన్ కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా వేగించి పెట్టుకున్న చేప ముక్కల్ని పులుసులో వేసుకోవాలి. ఒక చిటికెడు ఇంగు వేసుకుంటే పులుసు చాలా రుచిగా ఉంటుంది. ఇలా కొత్తిమీర వేసుకొని పులుసుని ఒక 15 నిమిషాల పాటు మరిగించుకోవాలి. ఇలా మెల్లిగా ముక్కలు విడిపోకుండా కలుపుకోవాలి. చేపల పులుసు బాగా మరిగిపోయింది. ఇప్పుడు ఒకసారి టేస్ట్ చూసుకొని ఒకవేళ సాల్ట్ సరిపోకపోతే మీ రుచికి సరిపోయేంత సాల్ట్ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. అంతే, గుమగుమలాడే చేపల పులుసు రెడీ. మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో. మళ్ళీ ఇంకొక టేస్టీ రెసిపీతో నెక్స్ట్ వీడియోలో మీ ముందుకు వస్తాను.